ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని చూస్తే జాలి పడగలము, కానీ ఏమీ చేయలేము. అదే ఆ వ్యక్తిని ఒక వైద్యుడు చూస్తే వెళ్ళి బాగు చేయాలి అని తన మనసుకి అనిపిస్తే తప్పకుండా ఆ వైద్యుడు ఆ రోగిని బాగు చేసి మంచి వ్యక్తిగా చేయగలడు. ఎందుకంటే ఆ రోగికి సంబంధించిన ప్రతిదీ కూడా వైద్యుడికి తెలుసు కాబట్టి ఒక రోగిని మంచి వ్యక్తిగా చేయగలిగిన శక్తి ఒక వైద్యుడికి మాత్రమే ఉంటుంది. అలాగే ఒక బీడుబారిన భూమిని చూసినప్పుడు ఎవరైనా లోపలికి వెళ్ళాలి అంటే భయపడతారు. ఎందుకంటే ఆ ముళ్ళ పొదల్లో ఉన్న ఏదైనా ఉంటే ఏదైనా జరుగుతుందేమోనని భయపడతారు. కానీ ఒక ఇంజనీరింగ్ చూసినట్లయితే ఆ యొక్క భూమిని తీసుకొని మంచిగా బాగు చేసి గొప్ప బిల్డింగ్ వేసి దానికి కాంపౌండ్ వేసి ఒక మంచి లాక్ వేస్తారు. ఎవరైతే భయపడటానికి ఆ బీడు భూమిలోకి భయపడుతున్నారో ఇప్పుడు ఆ బిల్డింగ్ లోనికి వెళ్ళడానికి ఒకరి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ బిల్డింగ్ లోకి వెళ్ళాలి. అంటే పనికిరాని భూమిని పర్మిషన్ తీసుకొని వెళ్ళేలాగా చేయగలిగిన సామర్థ్యం ఒక్క ఇంజనీరింగ్ కి మాత్రమే ఉంటుంది. అలాగే ఒక కుటుంబం పాడైపోతే, ఒక సమస్య వస్తే ఆ సమస్యను సాల్వ్ చేయగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేదు. మన సమాజానికి పోలీస్ వ్యవస్థ ఉంది. ఆ సమస్య ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే న్యాయవాది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమస్యను తీర్చి గలిబిలిగా ఉన్న ప్రతి చోట సమాధానాన్ని వేయగలిగిన శక్తి ఒక పోలీస్ వ్యవస్థకి, ఒక న్యాయవాదికి మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ఏది చేస్తే అక్కడ ఆ సమస్య బాగవుతుందో వారికి మాత్రమే తెలుస్తుంది. అదే విధముగా ఒక పాపిని చూసినప్పుడు ఈ లోకం దూషించవచ్చు, ప్రశ్నించవచ్చు, వెలివేయచ్చు, అసహించుకోవచ్చు. కానీ ఆ పాపిని బాగు చేసే వ్యక్తి ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు. కానీ ఆ పాపిని పుట్టించిన దేవుడే ఈ లోకానికి దిగివచ్చి ఎవరైతే పాపము చేస్తున్నారో ఆ పాపము చేసే వ్యక్తిని మార్చడానికి ఆ దేవాది దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎవరైతే సమాజం కానీ, కుటుంబం కానీ, ఇంకా ఈ వ్యవస్థ కానీ వెలివేసిందో ఆ వ్యక్తిని బాగు చేయటానికి పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఒక పాపిని మంచిగా మార్చగలిగిన శక్తి ఒక పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహిత, ఒకవేళ నేను పరిశుద్ధురాలని, నేను పరిశుద్ధుడిని అని నీవు అనుకున్నట్లయితే నీకు యేసుక్రీస్తు ప్రభు అవసరం లేదు. మనస్ఫూర్తిగా నీవు ఒంటరిగా నీ మనస్సాక్షి మీద చేయి వేసి నేను నిజంగా పరిశుద్ధుడిని, ఇంతవరకు ఏ తప్పు చేయలేదు, నేను నిజంగా పవిత్రురాల్ని, నేను ఏ తప్పు చేయలేదు అని ధైర్యంగా చెప్పగలిగితే నువ్వు పరిశుద్ధుడివి. నీకు యేసుక్రీస్తు ప్రభు అవసరం లేదు. కానీ నువ్వు ఏ తప్పు చేసినా, ఏ తప్పు చేస్తున్నా ఆ తప్పులో నుంచి బయటకు రాలేని స్థితిలో ఒకవేళ నీ ఉన్నట్లయితే దేవుడు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏ సమాజం అయితే నిన్ను వెలివేసిందో, ఏ కుటుంబం అయితే నిన్ను వెలివేసిందో ఆ కుటుంబానికి, ఆ సమాజానికి నిన్ను దేవుడు గొప్ప వ్యక్తిగా చూపించాలని తాపత్రపడుతున్నాడు. అదే దేవుని ప్రేమ. ఒక వైద్యుడికి బాగు చేయాలి రోగాన్ని అంటే డబ్బు కావాలి. ఒక ఇంజనీరింగ్ కి స్థలాన్ని బాగు చేసే స్థలాన్ని మంచి ప్లాన్ చేయాలి అంటే డబ్బు కావాలి. ఒక న్యాయ వ్యవస్థకి సమస్యను పరిష్కరించాలి అంటే ఒక అధికారం కావాలి. పాపం మీద అధికారం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ స్వార్థము లేకుండా ఒక పాపిని బాగు చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎటువంటి డబ్బుతో పని లేకుండా పాడైపోయిన నీ జీవితాన్ని అనేకులకి ఆశీర్వాదకరంగా చేయగలిగిన శక్తి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది. ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే ఈ క్షణమే దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నీ పాపాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టు. దేవుడు నిన్ను మంచి మార్గంలో నడవటానికి సహాయం చేస్తాడు. ఆమేన్.